హెచ్ఆర్9 న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మాదిగ ఉద్యోగుల సమైక్య జాతీయ మహాసభను మద్దతుగా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆగస్టు 9న ఒంగోలులో జరగనున్న మహాసభను విజయవంతం చేయాలని మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ నాయకులు పిలుపునిచ్చారు. హిందూపురంలోని ఎంఆర్పీఎస్ కార్యాలయంలో మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చలో ఒంగోలు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఈఎఫ్ సభ్యులు మాట్లాడుతూ ఆగస్టు 9న ఒంగోలులో జరిగే మాదిగ ఉద్యోగుల సమైక్య జాతీయ మహాసభకు హిందూపురం తాలూకా నుంచి ఉద్యోగులు, యువత, సామాజిక వర్గ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మాదిగల సామాజిక, ఉద్యోగ, రాజ్యాంగ హక్కుల సాధన కోసం జరుగుతున్న ఉద్యమాలకు అందరూ సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు. ఈ జాతీయ మహాసభ చారిత్రాత్మకంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో మాజీ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు ఆంజనేయులు, మాజీ ఎంఈఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణ, మాజీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శివకుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు శివశంకర్, ఆర్టీసీ కిరణ్, మున్సిపల్ ఫిలిప్, పవన్, ఏ నాగరాజు, సడ్లపల్లి మహేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 9వ తేదీన మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎంఈఎఫ్ జాతీయ మహాసభలు ఒంగోలులో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సత్యసాయి నుంచి పెద్ద ఎత్తున మాదిగ ఉద్యోగస్తులందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని మొత్తం జిల్లా కమిటీ ఈరోజు పిలిపిస్తోంది. ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో దయచేసి వాళ్ళందరూ కనీసం నియోజకవర్గానికి 10 మంది చొప్పున మొత్తం అన్ని నియోజకవర్గాల నుంచి మీరు వెహికల్ కానీ బస్ కానీ ఏదైనా చేసుకొని ప్రతి ఒక్కరూ ఒంగోలు మహాసభకు వచ్చి దిగ్విజయం చేయాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. మాదిగ ఉద్యోగులకు సంబంధించిన హక్కుల గురించి మరియు ఐక్యత గురించి మన జాతీయ సదస్సు అనేది ఒంగోలులో 9వ తారీఖు ఏర్పాటు చేయడం జరిగింది. మన గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారు. సో దీనికి సంబంధించిన మీటింగు మాదిగ ఉద్యోగస్తులందరూ మన సత్యసాయి జిల్లా నుంచి, హిందూపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి ప్రతి ఒక్కళ్ళు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను.